ఆ పిల్లలకు ఒక మాట చెప్పాడు. నాన్న, మీ కొరకు మేమేమి సంపాదించలేదు. వినండి, మీ కొరకు నేనేమి సంపాదించలేదు, ఆస్తులనేమి కూడబట్టలేదు, సంపద ఏమి మీకోసం దాచిపెట్టలేదు. కానీ మీరు పుట్టిన కానించి మీకు అద్భుతమైనటువంటి తెలివి, వివేకము, జ్ఞానాన్ని మాత్రము నేను చేయగలిగాను. మీకు ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం మీ దగ్గర ఉంది. ఎంత తెలివి కావాలో అంత తెలివితేటలను మీకు ఇచ్చాను. మీరు ఎక్కడికి వెళ్ళినా బతకటానికి కావలసిన వివేకం మీ దగ్గర ఉంది. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీకు బోధించాను. ఆస్తులు లేకపోయినా, సంపద లేకపోయినా మీకు తెలివితేటలను ఇచ్చాను నాయన అంటూ ఆ తండ్రి ఆ మాటలు చెప్తూ కన్ను మూశాడు. ఇక ముగ్గురు ఏమీ లేదు కాబట్టి, ఆస్తి ఏమీ లేదు కాబట్టి, పొలం ఏమీ లేదు కాబట్టి, స్థలం ఏమీ లేదు కాబట్టి, ఇల్లు కూడా సరైనది లేదు కాబట్టి ఎలా బతకాలి? మనం వెళ్దాం, మన పట్టణాలకు వెళ్ళి మన తెలివితేటలు అన్నాడు కదా, ఒకసారి వెళ్ళి ఆ తెలివితేటలు ఏమిటో నిరూపించుకుందామని ఆ ముగ్గురు కుమారులు బయలుదేరారు. వేరే ఇక తలపైకి ఎత్తండి. ముగ్గురు కుమారులు బయలుదేరారు. ముగ్గురు బయలుదేరుతూ ఉంటే అడవి గుండా పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. రాజధానికి బయలుదేరారు. ఆ అడవి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ అడవిలో వారు కాళ్ళ జాడలు చూశారు. ఏం కాళ్ళ జాడలు? ఒంటె కాళ్ళ జాడలు చూశారు. మొదటివాడు అన్నాడు, పెద్దవాడు అన్నాడు, ఈ దారిలో ఒంటె వచ్చింది అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఆ ఒంటెకు ఒక కన్ను లేదన్నాడు. మూడో వాడు అన్నాడు, ఆ ఒంటె మీద ఒక తల్లి బిడ్డ ఇద్దరు ఒంటె మీద ప్రయాణం అయ్యి వెళ్ళారు, అది ఈ దారినే వెళ్ళింది అని చెప్పాడు. ఈలోపు రానే వచ్చాడు ఆ రాజుగారి యొక్క సేనాధిపతి. నాయనా, ఏం ఎతుకుతున్నారు అని అడిగారు వీళ్ళు. ఏం లేదు నాయనా, ఈ దారిలో ఏమైనా ఒంటె మేము చూడలేదు కానీ వెళ్ళింది అన్నారు. ఏనండి, ఏమన్నారు? మేము మాత్రం చూడలేదు కానీ వెళ్ళింది. ఎలా చూడకుండా ఎలా వెళ్ళింది? మేము చెప్తున్నాం కదా, ఆ ఒంటెకు కన్ను లేదన్నాడు రెండోవాడు. మూడోవాడు అన్నాడు, ఆ ఒంటె మీద ఒక అమ్మాయి తన కొడుకు ఇద్దరు ఆ ఒంటె మీద వెళ్ళారు కదా. అవునండి, నా భార్య కొడుకే. మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరే నా భార్యను కొడుకును తీసుకొని వెళ్ళారు, లేక ఒంటె మీదే ఉంటుంది అంటే వాళ్ళు అంటారు, మేము చూడలేదు కానీ మేము చూడకపోయినా చెప్పగలం, అంత తెలివిని మా నాన్నగారు నాకు ఇచ్చారు అని చెప్పారు. ఈ మాటలు విన్న సేనాధిపతి నమ్మలేదు. వీళ్ళని తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెట్టాడు. వినండి, రాజు దగ్గర కూడా అదే చెప్పాడు. ఒంటె వెళ్ళింది వాస్తవమే, ఒంటెకు ఒక కన్ను లేదన్నది వాస్తవమే, ఒంటె మీద ఒక బాబు ఒక తల్లి వెళ్ళింది వాస్తవమే, కానీ మేము చూడలేదు అంటున్నారు. రాజు కోపం వచ్చింది. సరే, మీరు తెలివి కల్లోళ్ళు అన్నారు, జ్ఞానం కలిగిన వారు అన్నారు, ఇప్పుడే మీ జ్ఞానం ఎంతో రుజువు చేసుకోవాలని ఒక పెట్టెను తెప్పించాడు. ఆ పెట్టెను సైనికులు తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. పెట్టిన తర్వాత రాజు అంటున్నాడు, పెట్టెలో ఏముందో చెప్పండి, మీరు మహా తెలివి కల్లోళ్ళు అన్నారుగా అంటే మొదటి వాడు అన్నాడు, ఈ పెట్టె అయితే తేలిగ్గా ఉంది, బరువు అయితే ఏమీ లేదు అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఈ పెట్టెలో ఏదో గుండ్రమైనది మాత్రం ఉంది అన్నాడు. మూడో వాడు అన్నాడు, ఆ గుండ్రమైనది ఏదో కాదు, దానిమ్మకాయ ఆ పెట్టెలో ఉంది. అద్భుతం. రాజు ఆశ్చర్యపోయాడు. నిజమే, చెప్పిందంతా వాస్తవమే. సేనాధిపతి, వాళ్ళు చెప్పినట్టుగా నీ భార్య ఆ దారిలోనే వెళ్ళింది, వాళ్ళు చెప్పినట్టుగానే మీరు వెళ్ళి వెతికితే తప్పకుండా నీ భార్యను కొడుకును నువ్వు తెచ్చుకోవచ్చు అని చెప్పి సేనాధిపతిని పంపించి, నాయనా, మీలాంటి తెలివి కలిగిన వాళ్ళు మాకు కావాలి, ఈరోజు ఉండండి, రేపు ఉదయం వెళ్దురు అని వాళ్ళకు బహుమతిగా ఏమి అప్పగించాడు అంటే, ఏమి ఇచ్చాడు అంటే తినుబండారాలు ఇచ్చాడు. స్వీట్స్, ఆర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతులు పెట్టాడు. ఆ రాత్రి అయిపోయింది. ముగ్గురికి రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ ఇచ్చారు. రాజుగారు ఇలా సంగతి ఏమిటో చూద్దాం, అసలు ఎవరి ఇల్లు చూద్దామని కిటికీ దగ్గరికి వస్తే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమని? పెద్దోళ్ళు అంటున్నాడు, తమ్ముడు మీకు ఏమైనా అర్థమైందా రాజులో తేడా? అవును అన్నయ్య, నాకు కూడా అర్థమవుతుంది. మూడోవాడు అన్నాడు, ఈయన రాజు అయితే కాదు, రాజు వంశానికి చెందినవాడైతే కాదు, వీడెవడో వంటోడు అన్నాడు. అనగానే రాజు ఈ మాటలు విని ఇది ఏమిటి ఏంటి అని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పింది, నిజమే నాయన, ఇప్పటి వరకు దాచిపెట్టాను, నువ్వు ఒక వంటవాని కొడుకు, మీ అమ్మగారు నేను ఒకేసారి కానిపోయాం, నా కొడుకేమో చనిపోయాడు, ఆ సమయంలో మీ అమ్మ బిడ్డన కన్ని చనిపోయింది, మీ నాన్నగారు ఎలా పెంచాలో అర్థం కాక మా చేతులు పెట్టింది, జాగ్రత్త అమ్మ, ఈ రహస్యం మన మధ్యలో ఉండాలని చెప్పి చచ్చిపోయింది, ఆయన చనిపోయాడు, ఇప్పటి వరకు ఈ రహస్యం చెప్పలేదు, నీకు ఎందుకు వచ్చింది డౌట్ అంటే ఏం లేదమ్మా అని చెప్పేసి
ఆ రాజు సభకి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురిని పిలిపించి అడిగిన మాట, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత తెలివితేటలు ఎలా వస్తున్నాయి, మీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి విషయం అంటే, మా నాన్న మాకు సంపాదనలో ఈ ఆస్తి కూడబెట్టి ఇవ్వలేదు, కానీ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచాడు, వివేకమునిచ్చాడు. ముందేం జరుగుతుందో లేక దారిలో ఏం జరుగుతుందో, ఏ ఏ చప్పుడును బట్టి ఏమి ఎలా ఉందో చెప్పగలిగిన వివేకము, జ్ఞానము, తెలివి ఉంది అంటే ఎలా కనుక్కున్నారంటే, ఏముంది మహారాజా, ఆ ఒంటె కాళ్ళ అడుగులను బట్టి ఒంటె అని గుర్తుపట్టాం అన్నాడు పెద్దవాడు. ఆ ఒంటె వస్తూ ఉన్నప్పుడు దారిలో ఉన్న కుడివైపున ఉన్న ఆకులు అలుములు మాత్రమే తినదు, కానీ ఎడమవైపున ఉన్న ఆకులు ఏం ముట్టుకోలేదు. అది ఒక కన్ను లేదని అర్థమవుతుంది. నెంబర్ 2, అది ఒక చోట పడుకుంది. మూడోవాడు అంటున్నాడు, అది ఒక చోట పడుకుంది, అక్కడ పడుకున్న చోట బాబు అడుగుజాడలు, ఒక తల్లి అడుగుజాడలు కనిపించే. తప్పకుండా ఒక తల్లి గుడికి వెళ్ళారని మాకు అర్థమైంది. ఇంతే. మరి పెట్టెలో సంగతి ఏంటి? పెట్టెలో ఏముంది, మేము వచ్చేటప్పుడు ఈ పక్కన దానిమ్మ చెట్లు ఉన్నాయి, మీరు తీసుకొని వచ్చేటప్పుడు అది బరువుగా అయితే ఏం లేదు, మీ సేవకులు చాలా తేలిగ్గా తెచ్చారు. అది తెస్తూ ఉన్నప్పుడు అటు ఇటు ఒక గుండ్రమైన దొలుతుంది. మాకు అర్థమైంది ఈ పక్కన దానిమ్మ చెట్లు ఉన్నాయి కాబట్టి దానిమ్మ కాయ. మరి నేను వంటవాడిని ఎలా చెప్పగలిగాను అన్నాడు రాజు. వంటవాడంటే రాజులైతే, రాజవంశానికి చెందిన వాళ్ళైతే బహుమతులు ఇవ్వాలి అంటే ఏమిస్తారు? బంగారు నాణ్యాలు, ధన సమృద్ధి అయినటువంటి దండలు ఇలాంటివి ఇస్తారు. కానీ మాకన్నీ నువ్వు ఏమిచ్చావు? మైసూరు పాకు, జాంగ్రీ, ఇంకా ఇవి ఇచ్చావు. అది కూడా నీ చేతులతోనే ఇచ్చావు. అర్థమైంది నువ్వు రాజు కాదని, రాజు వంశానికి చెందినవాడివి కాదని అని అన్నాడు. ఇలాంటి వాళ్ళు మాకు కావాలని ఆ ముగ్గురిని సలహాదారులుగా రాజుగారు పెట్టుకున్నారు. ప్రియులారా వినండి, ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? మన దేవుడు మహాజ్ఞాని, ఆయన సర్వాంతరాన్ని, సర్వజ్ఞానం కలిగిన వాడు. మనకు వరాలను శాపాలను దేవుడు ఇవ్వలా. వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎలా బ్రతకాలో ఆ రీతిగా బతకటానికి అవకాశాలు ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు బాగుపడి పై స్థాయిలోకి వెళ్ళిపోయారు. అవకాశాలను జారవిడుచుకున్న వారు కిందనే ఉన్నారు. ఈరోజు మంచి తెలివి నీకు ఇచ్చాడు, జాగ్రత్తగా బతుకు. యవనస్తులు, మంచి వివేకమున దేవుడు నీకు ఇచ్చాడు. తెలివిగా ఎలా సంపాదించాలో, జ్ఞానంగా ఎలా ముందుకు వెళ్ళాలో, వివేకం కలిగి ఎలా నడుచుకోవాలో నేర్చుకో. ఆ రోజు ఆ తండ్రి సంపద ఇవ్వలేదు, కానీ ఆ బిడ్డలు ముగ్గురికి ఏమిచ్చాడు? కావలసినంత తెలివినిచ్చాడు. ఈరోజు మన దేవుడు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలను చేజార్చుకొని సెల్ ఫోన్ దగ్గర, టీవీల ముద్దగా, క్లబ్బుల్లో, పబ్బుల్లో, ఆయా స్థలాల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ అవకాశాలను జారబిడ్చుకోకు. కష్టపడి చదవండి, ప్రయాసపడండి. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత శిఖరంలో నిలబెట్టును గాక. వాగ్దాన సందేశం ఏమిటి? నేను మీ పక్షమున ఉన్నాను. ఇదే వాగ్దానం. వినండి అమ్మాయిలు, యవనస్తులు, మీరే ఏంటిల్లు మంచిలు ఇస్తున్నారా? ఓకే. వాగ్దాన సందేశం ఏమిటంటే, నేను మీ పక్షమున ఉన్నాను. పక్షము అంటే చెప్పండి. పక్షము అంటే అర్థం ఏంటి? వైపు. ఎవరమ్మా చెప్పండి? వైపు. అది చదువుకున్న వాళ్ళకు బాగా. పక్షము అంటే, ఇప్పుడు మనం కొన్నిసార్లు గొడవ పడ్డప్పుడు మనం చెప్తుంటాం, అతని వైపు ఏ తప్పు లేదండి అంటుంటాం. అదే పక్షం. కొన్నిసార్లు వాళ్ళు అంటుంటారు, నువ్వు వాళ్ళ పక్షమనే మాట్లాడుతున్నావు అంటుంటారు. అంటే వాళ్ళ వైపునే మాట్లాడుతున్నావు, మా పక్షాన మాట్లాడవా అంటుంటాం. వినండి, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 33:21 వచ్చినాం. కొన్ని వాక్యాలు త్వరగా. 33:21. మెయిన్ మన పక్షమున ఉండును. అండర్లైన్. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతాలు 15, 2వ వచనం. వినండి, మీరు యెహోవా పక్షమున ఉన్నవారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. 56వ కీర్తన 9వ వచనం. 9వ వచనం.
దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలుసు దావీదు అంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మీకు తెలిసినటువంటి భాగము 31వ వచనం చూడకుండా చెప్పండి. బైబిల్ తీయకండి చూడకుండా చెప్పండి. 8వ అధ్యాయం 31వ వచనం. గట్టిగా చెప్పు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో, మనకు శత్రువు ఎవడో? దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడే మన వైపున ఉన్నప్పుడు ఇంకెవడు ఏం చేస్తాడు? ఎహెజ్కేలు గ్రంథం ఆఖరి మాట 36వ వచనం 9వ వచనం. 36వ అధ్యాయం 9వ వచనం. క్షమించాలి, ఇక్కడే మనం చెప్పిన వాగ్దానం ఉంటుంది. చాలే, ఏమంటున్నాడు దేవుడు? నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? దావీదు అంటున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. మీ అందరికీ తెలుసా? దేవుడు మీ పక్షాన ఉన్నాడని మీకు తెలుసా? దేవుడు నీ వైపునే ఉన్నాడని నీకు తెలుసా? దేవుడు నీతోనే ఉన్నాడని నీకు తెలుసా? ఆ రోజు ఇస్సాకు దగ్గరికి కొంతమంది వచ్చి 26వ అధ్యాయంలో ఆది కాండంలో వాళ్ళు చెప్తున్న మాటలు, ఫిలిష్తీయులు చెప్తున్న మాటలు, ఇదిగో ఇస్సాకు, దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు తెలుసు నాయనా అంటున్నారు. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇంత కార్యాలు జరుగుతున్నాయి, మాకు అర్థమైంది యెహోవా నీకు తోడై ఉన్నాడని. ఈరోజు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? యెహోవా మీ పక్షమున ఉన్నాడు, యెహోవా మీకు తోడై ఉన్నాడు, యెహోవా మీకు సహకారిగా ఉన్నాడు, యెహోవా మీకు సహాయకుడిగా ఉన్నాడు, అలా ఉండబట్టే మీరు బయటపడ్డారు అని చెప్పగలుగుతున్నారా? ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. ఈ 11వ నెల అంతా గుర్తుపెట్టుకోండి. మనకు పండగ నెల వస్తుంది. ఈ పండగ నెలలో ఆయన మన పక్షాలు లేకపోతే మనం ఏమీ సమకూర్చుకోలేము, ఏమీ చేయలేము. దయచేసి గమనించండి. ఆ రోజు దావీదును చంపాలని అబీషాలోము బయలుదేరినప్పుడు అబీషాలోముకు అహీతోఫెలు అనే ఒకడు ఉన్నాడు. వాడు ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఐడియా ఇచ్చినప్పుడు ఐడియాని తీసి పక్కన పడేసి దావీదుని చంపాలనుకున్నప్పుడు ఐడియా కుదరలా. ఏరేవాడు అంటాడు, అబీషాలోము, అతను ఇచ్చినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా మీ నాన్న నువ్వు చంపలేవు. కారణం ఏంటో తెలుసా? దావీదు ఎలాంటి వాడు తెలుసా? సింహం గుండె లాంటి వాడు. దావీదు దగ్గర ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? దావీదు పక్షాన ఉన్న వారు ఎలాంటి వాళ్ళో తెలుసా? బహుధైర్యవంతులు. ఎలాంటి వాళ్ళు? చదవండి ఆ మాటలు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. 17:10. అతని పక్షపు వారు ఎవరో? ధైర్యవంతులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదు పక్షానున్నవారు, దావీదు వైపున ఉన్నవారు, దావీదుతో ఉన్నవారు మామూలు వ్యక్తులు కాదు, బలహీనులు కాదు వాళ్ళు, ధైర్యవంతులు కాదు వాళ్ళు, భయపడే వాళ్ళు కాదు వాళ్ళు, చాలా ధైర్యవంతులు. నువ్వు అనుకున్నట్టు దావీదుని చంపగలవా? ఆ దావీదు ఎలాంటి వాడు? సింహం గుండె లాంటి వాడు. దావీదుని ఎదుర్కోవాలంటే దావీదు పక్షాన ఉన్న వాళ్ళు చాలా ధైర్యవంతులు, గుండె ధైర్యం కలిగిన వాళ్ళు, ఎవరికీ భయపడరేళ్ళు. నెహెమ్యా గారు యెరూషలేము గోడలు కూలిపోయాయని సంగతి తెలిసినప్పుడు, యెరూషలేము గురించి ఆలోచించినప్పుడు, కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమిటి చదువుతారా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. తెరిచి ఏమంటున్నాడు? నీ దాసులైన ఇశ్రాయేలు వారి పక్షమున నేను ప్రార్థన చేస్తున్నాను, దాన్ని అంగీకరించు ప్రభువా. ఎవరి పక్షాన ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబ పక్షాన ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? నీ బిడ్డల పక్షాన నిలబడే బాధ్యత నీకు లేదా? సంఘం తరపున వారి పక్షాన ప్రార్థన చేసే బాధ్యత మనకు లేదా? మరి ఎందుకు శుక్రవారం రాలేదు? బాధ్యత ఉన్న ఒక క్రైస్తవుడు అయితే, బాధ్యత కలిగిన ఒక బిడ్డవైతే ఆఖరి శుక్రవారం ఆలయ ప్రార్థనకు వచ్చి బాధ్యతగా నీ కుటుంబం కొరకు వారి పక్షాన ప్రార్థన చేయవలన జ్ఞానం ఏమైంది? ఆ రోజు యెరూషలేము గోడలు కడుతూ ఉన్నప్పుడు శత్రువులు వచ్చారు, గోడలు పడగొట్టాలని ప్రయత్నాలు చేశారు, పని ఆపివేయాలని ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నంలో ఒక కత్తి చేతబట్టుకొని మరొక చేతితో గోడల కట్టడం ప్రారంభించారు. ఎవరు? నెహెమ్యా పక్షాన ఉన్న ప్రజలు.
ఎలా పోరాటం చేశారో తెలుసా? ఒకవైపు యుద్ధము, ఒకవైపు పని. ఎందుకు? చదవండి 4వ అధ్యాయం 14వ వచనం నెహెమ్యా గ్రంథం. గట్టిగా చదువు తల్లి, బైక్ తీసుకో. నువ్వు అన్నం తిందాదు పాప ముందే. అంతటా నేను లేచి చూసి ప్రధానులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడొద్దు, చేసుకోండి. మీ సహోదరులు ఎవరి పక్షమున? మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను యుద్ధం చేయండి, ప్రార్థనలో పోరాడండి. నీ కుటుంబ పక్షాన నిలబడి దేవుని సన్నిధిలో అడగండి. ఒక పక్క శత్రువు మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది. వెళ్ళే మార్గంలో ప్రమాదాలు మనల్ని శోధిస్తున్నాయి. కుటుంబంలో అశాంతి, అసమాధానం. కుటుంబ తరపున నిలబడి నీ కుటుంబం కోసము విజ్ఞాపన చేయవలసిన బిడ్డలు ఏమయ్యారు? ఆ రోజు నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టాల్సి వచ్చినప్పుడు ఒక చేత కత్తి పట్టించాడు, మరి ఒక చేత పని ప్రారంభించాడు. పోరాడండి. ఎవరి కోసమో? మీ బిడ్డల పక్షం కోసం పోరాడండి. మీ కుటుంబం కోసం పోరాడండి. మీ సహోదరుల కోసం పోరాడండి. వారి పక్షాన ప్రార్థన చేయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. దేవుని పక్షముగా మీరు అన్యాయపు వాదన చేస్తారా? ఆయన పక్షమున మీరు మోసం చేస్తున్నారా? ఈరోజు వినండి, ఎంతమంది దేవుని పేరు మీద బతుకుతున్నవారు, దేవుని పేరు చెప్పుకొని మోసం చేస్తున్నవారు, దేవుని పేరు మీద అన్యాయంగా మాట్లాడుతున్నవారు, దేవుని పేరు చెప్పుకొని పబ్బు గడుపుతున్నవారు. అలాంటి దైవజనులు లేరా? అలాంటి విశ్వాసులు లేరా? అలాంటి క్రైస్తవులు లేరా? దేవుని పేరు చెప్పి అన్యాయంగా వాదన పెట్టుకున్నవారు, దేవుని పేరు చెప్పి మాయలు మంత్రాలు చేస్తున్నవారు, బెమ్మ పెడుతున్నవారు, మోసం చేస్తున్నవారు ఎన్ని మనం సోషల్ మీడియాలో చూడటం లేదు? ఎంతమంది దైవజనులు చూడటం లేదు? అందుకే ఏ విశ్వాసాన్ని అయితే పట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఆఖరి వరకు వదిలిపెట్టద్దు పౌలు అన్నాడు. మొదట దేన్ని పట్టుకున్నావో దాన్నే పట్టుకో. అటు ఇటు ఊగిసలాడుకో. ఆడేదో జరుగుతుంది, ఏడేదో జరుగుతుంది, అన్ని భ్రమలు అవన్నీ. నీ విశ్వాసమే నిన్ను అంతకు మించింది మరొకటి. నీ నమ్మకం ఉంటే ఎక్కడే నువ్వు బాగుపడేది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యము. నువ్వేదైనా సాధించుకోగలవు. నమ్ము. దేవుని మహిమను నువ్వు ఎక్కడే చూడగలవు. నువ్వు నమ్మకం లేనప్పుడు ఎన్ని ఊర్లకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా లాభము లేదు, వ్యర్థమే. మత్తయి సువార్తకు వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తూ ఇద్దరు యజమానులకు ఇద్దరి పక్షాన ఎవడు ఉండలేడు. ఒక వరలో 2 కత్తులు ఉండలేడు. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఉండనేరడు లేదా ఒకరిని పక్షముగా ఉండి. ఎవరి పక్షం? అండర్లైన్ పక్షం అన్న మాటలు ఇవన్నీ చూపించేది నేను. ఇద్దరు వైపున ఉండటం కుదరదు, ఇద్దరికి సపోర్ట్ చేయటం కుదరదు. భార్యాభర్తలు వాదన పడుతున్నారు, ఇద్దరికి సపోర్ట్ చేయటం కుదరదు. ఎక్కడైనా గొడవ జరుగుతుంది, ఇద్దరికి సపోర్ట్ చేయటం కుదరదు. సపోర్ట్ చేసిన ప్రయోజనం ఉండదు, ఒకరికే సపోర్ట్ చేయాలి. ఎందుకు? వాళ్ళ వితవాదన విన్న తర్వాత వాళ్ళలో న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలిసినప్పుడు ఇద్దరికి ఎలా సపోర్ట్ చేయగలం మనం? చెప్పండి, చేయలేం. న్యాయం వైపే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. యేసు ప్రభువు అంటున్నాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు, లోకానికి దేవునితో కలిసి ఉండలేరు. లోకాన్నన్నా వదిలిపెట్టాలి, లేక దేవుణ్ణైనా వదిలిపెట్టాలి. ఉంటే లోకంతో కలిసి ఉండాలి, లేదా దేవునితో కలిసి ఉండాలి. చల్లగానైనా ఉండు,
నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు. సాతానుకు దేవునికి ఇద్దరికి కలిసి ఉంటానంటే అది అయ్యే పని కాదు. ఎవరికో ఒకరి పక్షాన ఉండాలి. ఆ రోజు మోషే చూడటానికి వెళ్ళినప్పుడు నా ప్రజలు హెబ్రీయులు ఎలా బతుకుతున్నారు అని ఆయన పెద్దవాడైనప్పుడు మోషే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఐగుప్తులో వాళ్ళు పడుతున్న కష్టాన్ని, భారాలను, బరువులను చూసి భరించలేకపోయాడు. ఈలోపు ఎవడో ఒకడు వచ్చాడు, మన హెబ్రీయుడును కొడతా ఉన్నాడు. ఐగుప్తుడు పని చేయలేదు కాబట్టి కొడుతున్నాడు. ఇది చూసిన మోషే తట్టుకోలేకపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? వాడిని చంపేశాడు. ఐగుప్తుడిని చంపేశాడు, ఇసుకలో కప్పెట్టేశాడు. దీన్ని ఎత్తి ఎక్కడ రాశాడంటే అపోస్తుల కార్యాలకి తెచ్చాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 24వ వచనంలో ఉంటాయి ఆ మాటలు. ఎవరి పక్షాన మోషే నిలబడ్డాడు? మోషే బాధపడిన వారి పక్షాన నిలబడ్డాడు మోషే. ఇక ఇర్మియా గ్రంథానికి వచ్చినట్లయితే 30వ అధ్యాయం 13వ వచనము, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. శత్రువు కొట్టినట్లు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను, కాగా నీ పక్షమున యాజ్యమాడేవాడెవడు లేడు, నీ గాయాలకు చికిత్స చేయగలిగిన వాడెవడు లేడు. దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు నీ పాపాన్ని బట్టి శిక్ష నీ మీదికి పంపించినప్పుడు నీ పక్షాన నిలబడేవాడెవడు, నీ పక్షాన బాగు చేయగలిగిన వాడెవడు? అందుకే ఈరోజు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నేను నీ పక్షాన ఉన్నా, నేను నీ వైపున ఉన్నాను అంటున్నాడు. వినండి 5 నిమిషాలు ముగిద్దాం. తలపైకి ఎత్తండి. దేవుడు మన పక్షమున ఉంటే, ఇది అంశం. ఇప్పుడు దాకా అంశం చెప్పలేదు కదా ఏంటి? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మన వైపున ఉన్నప్పుడు ఏంటి విషయం? ఏం జరుగుతుంది? యెహోవా నీ పక్షమున యుద్ధం చేస్తాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు? తలపైకి ఎత్తాలి. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు, మన పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు. అందుకే మన పక్షమున యెహోవా ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు మనకు శత్రువు ఎవడు? శత్రువు గెలవగలడా? శత్రువు మనల్ని ఓడించగలడా? శత్రువు మనల్ని శోధించగలడా? శత్రువు మనల్ని భయపెట్టగలడా? లేదే. మొదటి మాట నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. త్వరగా, కొంచెం త్వరగా. రండి, బాగా చదవాలి. ఇక కింద మాట చదువు, అమ్మాయి చదివిన మాట చదువు. దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. యెరూషలేము గోడలు కడుతూ ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే నెహెమ్యా గారు. మీరు భయపడొద్దు, మీరు జడియొద్దు, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, దేవుడు నీ పక్షాన నీ వైపున ఉంటాడు అని ఆ రోజు నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చిన్నవాడైనటువంటి దావీదు వెళ్ళాల్సి వచ్చినప్పుడు దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము నేనేం చేయగలనండి? యుద్ధములో ఆరితీరిన వాడివి నువ్వు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా వల్ల ఏమవుతుంది? నేను నిన్ను ఎలా గెలవగలను? 6 మూరల జానుడున్నావు, నేనెంత? అదేగా మాటలు, దాని అర్థం అదేగా. నేను ఎలా నిన్ను ఓడించగలను? అప్పటికి డాలేసి మొత్తం వేసేసి ఒంటి నిండా ఉక్కేసి సౌలు రాజు గారు ఉక్కేసి పంపిస్తే దావీదు అంటాడు, ఇది నా వల్ల కాదు, నాకు వాడక లేదంటే ఇంతకుముందు యుద్ధం చేసి ఉంటే బహుశా వాడకం ఉండేది, అలవాటు ఉండేది. గొర్రెల గాయమంటే బ్రహ్మాండంగా కాస్తాను, వర్షాలు ఇసనమంటే విసురుతాను, ఆ కర్రతో కరాటి కర్రసాన చేయమంటే చేస్తాను, అంతేగాని
ఇది నాకు వాడక లేదండి. అన్నీ పెట్టారు, కిరీటం పెట్టారు, ఉక్కేశాం. ఇవన్నీ అవసరం లేదండి. నా కర్ర ఇవ్వండి, నా ఒడిశాలు ఇవ్వండి. 5 రాళ్ళు తీసుకున్నాడు, వెళ్ళాడు. యుద్ధము చేసేది నేను కాదు, యెహోవా. ఆ రోజు ఊరకం దావీదు నిలబడ్డాడు, అంతే. యుద్ధం జరిగింది, యుద్ధం వచ్చేసింది, యెహోవాయే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు తెలుసా, ఎర్ర సముద్రం దగ్గర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు సముద్రం ఒడ్డు నిలబడ్డారు, వెనక శత్రువులు వస్తున్నారు. మోషేను ఒక పక్కన ఇశ్రాయేలు ప్రజలు ఆడిపోసుకుంటున్నారు. అక్కడ స్థలాలు లేవా, అక్కడ సమాధులు లేవా, ఇక్కడికి తెచ్చిపెట్టాము మనం చంపేయటానికి అని మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు మోషే చెప్పిన మాటలు ఇప్పుడు చదవండి. నిర్గమకాండం 14:13 14-13. అందుకు మోషే, భయపడొద్దు, ఓరక నిలబడి చూడండి. ఐగుప్తీయులు ఎన్నడూ చూడరు. ఎవరి పక్షాన దేనికి భయపడుతున్నావు? శత్రువులకు. ఆ శత్రువు అంటే ఎవరు? అనారోగ్యం ఒక శత్రువు కాదా? అప్పులు ఒక శత్రువు కాదా? అశాంతి ఒక శత్రువు కాదా? నువ్వు బతుకుతూ ఉంటే, నువ్వు బాగుపడుతూ ఉంటే, నువ్వు పైకి వస్తూ ఉంటే నిన్ను చూసి మాట్లాడుతున్న వారి శత్రువులు కాదా? నిన్ను లేకుండా చేయాలి, అణిచివేయాలి, అసలు భూమి మీదనే లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళ శత్రువులు కాదా? నీ గురించి వ్యసన పడుతున్న వారు, అసూయ పడుతున్న వారు, నిన్ను బాధ పెడుతున్న వారు శత్రువులు కాదా? వీళ్ళరా వినండి. అయితే యెహోవా మీ పక్షాన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అదే ఐగుప్తులు ఎర్ర సముద్రం చీలిన తర్వాత మోషే ప్రజలను తీసుకొని అవతలకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులందరూ ఎర్ర సముద్రంలో పదండి దారి దొరికింది అని గుర్రాలు వేసుకున్నారు. 15వ అధ్యాయం 14వ అధ్యాయం 25 ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు చదవండి. వారి రథ చక్రములు ఊడిపోయెను, చేయగా బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడు. మనవల్ల కాదిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భయపడుతున్నావా? శత్రువుకు వణుకు పుట్టింది. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి మంత్రశక్తులైన, శుద్రశక్తులైన, చేతబడైన, చిల్లంగైన, బాణామతి లాంటి ఎలాంటి శక్తి అయినా నిన్నేమీ చేయలేదు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారి ఇంటి దరిదాపులకు వెళ్ళటానికి కూడా మనకు చేత కాదు అని పారిపోవాల్సిందే. ఆ రోజు వాళ్ళే శత్రువులు చెప్తున్నారు, మన వల్ల కాదు, పదండి. దేవుడు ఇజ్రాయేలు పక్షమున యుద్ధం చేస్తున్నాడు. చచ్చిపోతాం ఇక్కడ ఉంటే. చచ్చిపోయారు. ఎవరు బతికారు చెప్పండి? ఫరో లోపలికి రాలేదు కానీ బతికాడు. అండి, ఎర్ర సముద్రంలోకి ఫరో వస్తే. నెంబర్ 2వ మాట ముగిస్తాను నేను. 3 మాటలన్నా చెప్పాలి. 7 మాటలు ఉంటాయి ఇందులో. 3 మాటలు 3 నిమిషాల్లో. 2వ మాట, ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. దేవుడు మన పక్షమున న్యాయం చేస్తాడు. చదవండి ఆ మాటలు. 9వ అధ్యాయము కీర్తనలు 3వ వచనం. మళ్ళా చదువు. ఏం చేస్తున్నాడు? ఈరోజు ఎక్కడ చూసినా మనకు కనిపించేది ఏమిటి చెప్పండి? అన్యాయం. ఒక సమస్య వచ్చింది, ఒక స్థలమో పొలమో సమస్యతో ఉంది, ఆక్రమించుకున్నారు. కొంతమంది డబ్బు తీసుకున్నారు, లాగేసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. పరిస్థితులు చూసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక 10 మంది పెద్దలను పిలిచి గ్రామంలో పంచాయతీ పెడితే న్యాయం జరుగుతుంది అంటే మన పక్షాన మాట్లాడే వాళ్ళు లేకుండా పోయారు. సరే, ఇక్కడ కుదరదులని కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా మన పక్షాన డబ్బు లేక లాయర్లు మన పక్షాన వాదించటం మానేశారు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు,
నేను వారి పక్షాన న్యాయం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి పక్షాన ఏం చేస్తానో తెలుసా? న్యాయం చేస్తాను. 140 కీర్తన 2:12 వచ్చినాం. 140:12. చూశావా? ఎవరికి? రోజు దరిద్రులకేగా అన్యాయం జరుగుతుంది, బలహీనులకేగా అన్యాయం జరుగుతుంది, పేదవారికేగా అన్యాయం జరుగుతుంది, లేని వారికే కదా అన్యాయం జరుగుతుంది. బలగం ఉన్నవారు, బంధుత్వం ఉన్నవారు, డబ్బున్నవారు, ఆస్తులు ఉన్నవారు న్యాయం కోసము పోరాడని అవసరం లేదు. డబ్బు పడేస్తే న్యాయం జరుగుతుంది. వాళ్ళకి అన్యాయమైపోతున్నటువంటి బిడ్డల పక్షాన, దరిద్రులైన వారి పక్షాన్ని నేను నిలబడతాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏబుతో ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు, స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు? నా పక్షాన దేవుడు సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తాడు? నా పక్షాన ఆయన సాక్ష్యం చెప్తాడు. ఈరోజు నువ్వు మాట్లాడొచ్చు, నన్ను అన్యాయం చేయొచ్చు, నన్ను ముంచేయొచ్చు. నువ్వు, దేవుడు నాకు అన్యాయము చేయడు. ప్రియమైన దేవుని బిడ్డ. మూడో మాట, యెహోవా నీ పక్షమున కార్యము సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూడో మాట ఏమిటో తెలుసా? నా పక్షమున దేవుడు కార్యము చేయబోతున్నాడు. చదవండి ఆ మాటలు. 138 అధ్యాయం 8 వచ్చినాం. 138 8 వచ్చినాం. ఆమేన్. ఏంటండి? ఈరోజు ఒక శుభకార్యం పెట్టుకున్నాం, ముందుకు వెళ్ళలేకపోతుంది. ఒక మంచి కార్యం పెట్టుకున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కార్యము అంటే ఒక శుభం, మంచిది. పెళ్లి చూపులకు వెళ్తున్నాం, ఎవడో అడ్డొచ్చాడు, ఆ కార్యం కాస్త పోయింది. ఎవడో చెప్పాడు మన గురించి, అది ఆగిపోయింది. మంచి స్థలం కొనుక్కుని ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం, మంచి ఇల్లు కట్టుకుని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి, సఫలం కావటం లేదు, విఫలమైపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, నేను సఫలం చేస్తాను మీ కార్యాలు. ఎందుకు? మీ పక్షాన నేనున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్షాన, నీ వైపుని నేనున్నా, నేను సఫలం చేస్తాను. ఆ రోజు ఎలియాజరు బయలుదేరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు చెప్పండి, ఆయన ప్రయాణం అంతా యెహోవా ఏం చేశాడు? సఫలం చేయలే. ఇస్సాకు భార్య కోసం వెళ్ళినప్పుడు, అబ్రాహాం కోడలను తేవడానికి ఎలియాజరు పనివాడు వెళ్ళినప్పుడు ఆయన ప్రయాణం అంతా సఫలమైపోయినట్టు బైబిల్లో రాయబడింది. అంతేకాదు, 10 ఒంటెలను తీసుకెళ్లి ఊరి ఎలుపులున్న బావి దగ్గర వాటిని మోకాలించి ప్రార్థన చేసింది ఏంటో తెలుసునా? నేను వచ్చిన పని సఫలమైందా లేదా అని ఒకసారి తెలుసుకోవటానికి రెబ్కాను పలకింది. ఏమని ప్రార్థన చేశాడు? ఒక అమ్మాయి దిగాలి, నీళ్లు తోడాలి, వచ్చి నాకు పోయాలి, నా ఒంటెలకు కూడా పోయాలి. ఇది సఫలమై. చదువుతారా? మాటలు బాగుంటాయి, చదవండి, ముగిద్దాం. 24:40 ఆదికాండం 24 అధ్యాయం 40 వచ్చినాం. త్వరగా, టైం అయిపోయింది. క్షమించాలి, 20 వచ్చినాం చదువు. నీళ్ళు చేది పోసి తేరి చూసి, లేదో తెలుసుకోవాలి. అర్థమైందా? ప్రయాణం సఫలమైందా లేదా, నేను వచ్చిన పని సఫలమైందా లేదా, నేను తలపెట్టిన కార్యం సఫలమైందా లేదా, నేను అనుకున్నది జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి రెబెకాతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. సఫలం. ఆ రోజు యోనా గ్రంథంలో వాళ్ళు ఎన్ని తెట్లేసినా, ఆ వాడను బయటికి రావటానికి ప్రయత్నం చేసినా వారి యొక్క ప్రయాణము విఫలమైపోయింది, సఫలం కాల. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఈరోజు ఎంతోమంది ప్రయత్నం విఫలమైపోతుంది. మొదలుపెట్టిన పని మధ్యలోనే ఆగిపోవటం, ప్రారంభించినటువంటి ఆ పని అక్కడ ఆగిపోవటం, ఇలాంటి చూసినప్పుడు ఏమవుతుంది? ఇంకా నా వల్ల కాదు, నా శక్తి సామర్థ్యము సరిపోదు, నేను ఇక గెలవలేను, నేను ఇక చదవలేను,
ఇక నా బ్రతుకు ఎలా ఉండాల్సిందే అని ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయండి. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండు. వ్యాపారంలో లాభం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండు. చదువులో కష్టపడి చదివి మంచి ర్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉండు. మంచి సంబంధం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండు. 4 సంబంధాలు చూశాను, ఇక నాకు అమ్మాయి దొరకదు అని ఆగిపోవద్దు. 10 సంబంధాలు వచ్చాయి, మా ఇంటికి అల్లుడు రాడు అని ఆగిపోవద్దు. కష్టపడు. ప్రయత్నము విఫలం కాకుండా ఉండాలంటే నీ ప్రయత్నం ఆపటానికి వీలు. ఆ రోజు దేవుడు చెప్తున్నాడు, యెహోవా నీ కార్యం నేను సఫలం చేస్తాను, నీ పక్షాన్ని నేను చేస్తాను. ఇక 40 వచనం అంటాడు, వచ్చిన పని అంతా సఫలమైపోయింది, రెబకాను తీసుకొని కూడా బయలుదేరటానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 మాటలు చెప్పాను. చెప్పండి. మొదటి మాట, దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుతుంది? మొదటి మాట, మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఏ శత్రువుకు భయపడద్దు. నెంబర్ 2, రెండోది, న్యాయం చేస్తాడు. ఎంతమంది నిన్ను అన్యాయం చేసినా నీ వైపున దేవుడు ఉన్నాడా? న్యాయం జరిగి తీరాల్సిందే. నెంబర్ 3, మూడోది, నీ కార్యము, నీ పని, నీ ప్రయత్నము యెహోవా సఫలం చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా బిడ్డలకు, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.